బ్యాక్ టు న్యూస్. తమ ఎమ్మెల్యేనే కొట్టి తమపైనే ధర్నాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. అట్రాసిటీ కేసులు పెడతామనే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ నేతల్ని తిరగనివ్వబోమన్న బట్టికి దమ్ముంటే ఆ పని చేయాలని సవాల్ చేశారు. అధికారం పోవడంతో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ నేతలు పిచ్చిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేష్టల వల్లే డిఎస్ లాంటి పెద్దవాళ్లు తమ పార్టీలోకి వచ్చారన్నారు. మొగడు కొట్టి మొత్తుకున్నట్టుంది వ్యవహారం అంతా కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. కాంగ్రెస్ వాళ్ళు ఈనాడు మా ఎమ్మెల్యేను, మా యొక్క శాసనసభ్యుని బాలరాజును చేయి చేసుకున్నారు. చేయి చేసుకుంటే మళ్ళీ కొట్టడానికి వస్తే నూకేస్తే బాలరాజు కింద పడిపోయినాడు. ఆయన అనవసరంగా నన్ను కొట్టిండని చెప్పని కాంగ్రెస్ ఎమ్మెల్యే కంప్లైంట్ చేసి ఈనాడు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ధర్నా చేస్తున్నారు. మరి ఈనాడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేస్తారట. ఆయన మాట్లాడతాడు ఖమ్మం నుంచి, ఆయన డిప్యూటీ స్పీకర్ చేసాడు మొన్నటి దాకా. మేము తలుచుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు తిరగనీయం. బిడ్డ నీవు తిరగనిస్తావో తిరగని రా, దమ్ముంటే రా, ఎవరిని ఏం చేస్తావో చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ సొల్లు కబుర్లు చేస్తున్నారు? వాస్తవాలు ఏంటో ఎంక్వైరీ చేద్దాం, తప్పకుండా యాక్షన్ తీసుకుందాం.